హలో గైస్, దిస్ ఈజ్ నాగేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం రీసెంట్ గా ప్రారంభించబడిన శ్రీ కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇది జస్ట్ 2 వీక్స్ బ్యాక్, అంటే అక్టోబర్ 16న రోడ్డు రవాణా రహదారుల మంత్రి అయినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు కనకదుర్గ ఫ్లైఓవర్. దీనిని దుర్గా టెంపుల్ ఫ్లైఓవర్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లైఓవర్ మనకు విజయవాడ పిఎన్ బస్ స్టేషన్ పక్కన ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర నుంచి మొదలై భవానీపురం దగ్గర ఎండ్ అవుతుంది. ఇది మన స్టేట్ లోనే లాంగెస్ట్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు 2.3 కిలోమీటర్లు, వెడల్పు 23.7 మీటర్లు, అంటే 78 అడుగులు. ఇది 6 లైన్ హైవే. మీరు చూస్తున్నారుగా వీడియోలో, మనం వెళ్తున్న వైపు 3 లైన్స్ ఉన్నాయి. అంటే పక్క పక్కనే 3 వెహికల్స్ వెళ్ళేంత స్పేస్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ అటువైపు కూడా 3 లైన్స్ ఉన్నాయి. అంటే టోటల్ గా 6 లైన్స్ అన్నమాట. అదిగోండి, అదే ఇంద్రకీలాద్రి కొండ, అదే బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆవిడ తలుచుకుంటే ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలో, లోతు ఎక్కువ ఉన్న కాలువలో పడినా ఆ వ్యక్తికి ఈత రాకపోయినా ఆవిడ ఎలాగైనా ఒడ్డుగులాకొస్తుంది. అంతటి సూపర్ పవర్స్ ఆమెకున్నాయి. ఈ ఫ్లైఓవర్ యొక్క కన్స్ట్రక్షన్ మాత్రం బాగా డిఫికల్ట్. ఎందుకంటే చాలా పిల్లర్స్ వరకు కింద కృష్ణా రివర్ లోనే ఉంటాయి. అండ్ అలాగే ఇది రివర్ పక్కనే ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. అండ్ మీరు కూడా కొంచెం బండి నడిపేటప్పుడు కేర్ఫుల్ గా ఉండండి. చూసారా, కృష్ణా నది చాలా ప్రశాంతంగా ఉంది. కృష్ణమ్మ ఈ ఫ్లైఓవర్ మీద నుంచుంటే ఏంటో స్ప్రింగ్ మీద నుంచున్నట్లుంది. ఓకే, పదండి ముందుకు వెళ్దాం. ఇక్కడతో ఈ ఫ్లైఓవర్ ఎండ్ అయింది. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్దాం. చూసారా, ఫ్లైఓవర్ కింద కూడా ఎంత నీట్ గా పార్కు లాగా చేశారో.
ఇది అమ్మవారి కొండపైకి వెళ్ళటానికి ఎంట్రన్స్. భవానీ దీక్ష విరమణ టైంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అంటే ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండపైకి వెళ్లేవాళ్ళు. అప్పుడు అందరూ ఈ ఎంట్రన్స్ నుంచే వెళ్ళాలి. ఆ టైంలో ఎంత రష్ గా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేం. ఇప్పుడు నేను చెప్తుంది ఒకప్పటి సంగతి అనమాట. ఒకవేళ ఇక్కడ రష్ నుంచి దాటుకుని వెళ్ళినా కొండపైన ఉన్న క్యూ లైన్స్ లోకి వెళ్ళడానికి మరింత రష్ గా ఉండేది. అక్కడ చిన్నపిల్లల ఏడుపులు, నెట్టుకోవటం, క్యూ కదలదు, ఊపిరాడదు. అమ్మవారి మొక్కు చెల్లించాలని ఎంతటి కష్టానైనా భక్తులు భరించేవాళ్ళు. అమ్మవారి దీక్ష తీసుకునే భక్తుల సంఖ్య సంవత్సరం పెరుగుతూ ఉండేది. ఆ భక్తుల రద్దీని దేవస్థానం వాళ్ళు అంచనా వేయలేకపోయారు. 2008లో అయితే దీక్ష విరమణప్పుడు కొండపైన జరిగిన తొక్కిసలాటలో 5 చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆ తర్వాత సంవత్సరం కల్లా కొండను పగలకొట్టి ఘాట్ రోడ్డు వెడల్పు చేయటం, కొండ కింద నుంచి అంటే వినాయకుడి టెంపుల్ నుంచి క్యూ లైన్స్ వేయటం. కొండపైన ఉండేది మనకి చాలా స్పేస్ తక్కువ అక్కడ. అందుకని చండీ హోమం, ఇరుముడు చెల్లించడానికి సపరేట్ కౌంటర్స్, సపరేట్ లడ్డూ కౌంటర్స్ ఏర్పాటు చేయటం, ఇలా ప్రతిదీ కొండ దేవుని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇంకా ఒక సమస్య ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయడానికి ఇందాక చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ పక్క నుంచి వెళ్ళాలి. అండ్ అలాగే కృష్ణానదిలో స్నానం చేసి కొండపైకి వెళ్ళడానికి కూడా రోడ్డు దాటేవాళ్ళు అటు నుంచి ఇటువైపుకి. అదేమో హైదరాబాద్ వెళ్లే రూటు. సో ట్రాఫిక్ సమస్య ఉండేది. ఒక పక్క భక్తుల్ని కంట్రోల్ చేయడం, ఒక పక్క ట్రాఫిక్ ని క్లియర్ చేయడం మామూలు విషయం కాదు. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు చేస్తూ వచ్చారు. సో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? అమ్మవారి భక్తులకు ఇబ్బంది కలగకూడదు, అలాగే ట్రాఫిక్ సమస్య రాకూడదు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ కనకదుర్గ ఫ్లైఓవర్. అది నేటికి నెరవేరింది. ఓకే గైస్, చూసారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. మీరు ఒకసారి విజయవాడ వెళ్తే మాత్రం అమ్మవారిని దర్శించుకోండి. లోపల అమ్మవారు మిమ్మల్ని చూసి పలకరింపుగా ఒక చిన్న స్మైల్ ఇస్తుంది.